హాయ్ ఫ్రెండ్స్, జొన్న ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈమె ఎంత ఈజీగా జొన్న చేసేస్తుందో. అప్పటికప్పుడే కొన్ని వేడి నీళ్ళు పక్కన గిన్నెలో తీసుకొని అప్పటికప్పుడే కలిపేసి చేస్తుందన్నమాట. చేతి మీదనే చాలా ఈజీగా చేసేస్తున్నారు. మనం ఏంటంటే ఎంత ట్రై చేసినా కూడా అవి రావు, ఇరిగిపోవడమో లేకపోతే అతుక్కోవడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశా, కాకపోతే అవి రాలేదు. మొత్తం మనం చేస్తుంటేనే అవి విరిగిపోతున్నాయి అన్నమాట. లేదంటేనేమో అలానే అతుక్కొని పోతున్నాయి. చూడండి, మేము ఎంత ఈజీగా చేతితోటే ఇలా తిప్పేస్తుంది. వీళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ కాబట్టి, ఎక్కువ చేస్తుంటారు కాబట్టి బాగా అలవాటు అయిపోతుంది. చూడండి, మొత్తం కూడా మనం అనుకుంటాం ఇలా చూసిన తర్వాత ఈజీగా చేయొచ్చు అనేసి, కానీ రావడం అవి చాలా కష్టం. ఇట్లా అలవాటు అయితే తప్పితే మామూలుగా అయితే రావు. చూడండి, రౌండ్గా కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది అనేసి ఎక్కువ నైట్ టైంలో జొన్న రొట్టెలనే తింటున్నారు. దీంతో వీటికి కూడా కొంచెం కాస్ట్ పెరిగింది. ఇంతకుముందు 10 రూపీస్ అలానే ఉండేది ఒకటి, ఇప్పుడు 20 రూపీస్ అలా అమ్ముతున్నారు. చూడండి, ఈమె కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది. చూడండి, మనం పూరికలతో రుద్దితే ఎలా రౌండ్గా వస్తాయో వీళ్ళు చేతితో చేసినా కూడా అలానే రౌండ్గా వస్తున్నాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం చేస్తే మాత్రం అట్లా తీయడం కూడా చాలా కష్టమైపోతుంది, అలానే అతుక్కుండిపోతుంది అనమాట. ఆల్రెడీ వేడి నీళ్ళు వేసి చేసినా కూడా సరిగా రాలేదు. చూడండి, చాలా ఈజీగా చేసేసారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.